2017 ఆగస్టు 19. ఈ డేట్ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఒక సంఘటన జరిగింది. సుగాలి ప్రీతి అనే ఒక చిన్నారిని చిదిమేశారు దుర్మార్గులు. అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? కూటమి ప్రభుత్వమే ఉంది. అప్పుడు ది గ్రేట్ మేధావి డిప్యూటీ సీఎం గారు ఏం చేశారు? 2019 తర్వాత అప్పుడే నిద్రలేచినట్టు 2024 ఎన్నికలకు ముందు తలెగరేస్తూ మధ్యలో ఒకసారి నోరు జారి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ ప్రీతి సుగాలి అత్యాచారం జరిగితే ఏమీ చర్యలు తీసుకోలేదు అంటాడు. అంటే ఇతనికి తెలియదు అనుకోవాలా, తెలిసి కూడా కావాలని ఇట్లా చేస్తాడు అనుకోవాలా? పదే పదే ఒక అబద్ధం చెప్తాను. ఈ రోజుకి అంటే ఒక 2 డేస్కి ఎన్నేళ్ళు అవుతుంది? 2017 నుంచి 2025 వచ్చింది. ఇంతవరకు ఆవిడకి అంటే ఆ ప్రీతి సుగాలి తల్లికి న్యాయం జరగల, కుటుంబ సభ్యులకి న్యాయం జరగలేదు. మరి ఆవిడ ఏం చేయాలి? చూడండి, మళ్ళీ నేను న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగబోతున్నాను, న్యాయ పోరాటం ప్రారంభించబోతున్నాను అంటున్నారు. తప్పేముంది? దాని మీద ఒక 6 నెలల క్రితం అనుకుంటా సోది సన్నాయి అప్పన్న సర్దార్ గారు వెళ్ళి, మీరు మా కుటుంబ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది, మీరు ఈలోపు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళ వలలో పడద్దు అట. ఏంటి వలలో పడేది? ఆ రోజున మరి మీ గురించి కూడా ఇంతే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శిస్తే వద్దు వారితో మాట్లాడొద్దని ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు కదా. అయినా కూడా న్యాయం జరిపించాల్సిన బాధ్యత ఎవరిది? పైగా అప్పట్లో సిబిఐకి అప్పగించకుండానే అప్పగించారని నాటకం ఆడారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాటకం ఆడారు అని ఆరోపించారు కదా. మరి మీరు పూర్తి చేయండి. మీ హయాంలో చేసినటువంటి దారుణాన్ని శిక్షించలేక నెక్స్ట్ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఏం చేయలేదని బీరాలు బలికిన హీరోలందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? హోంమంత్రి గారు మాట్లాడకూడదు, ఎవరు ఈ కేసు గురించి మాట్లాడకూడదు. వారి ఇంటిలో ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఏదైనా స్టోరీ కానీ చేసి వచ్చిన 100 మీటర్లు దాటే లోపే వీడియోలన్నీ యూట్యూబ్ నుంచి డిలీట్ అవుతున్నాయట. ఎలా అవుతున్నాయి? ఎందుకు అవుతున్నాయి? ఎవరు మాట్లాడకూడదా? అంటే డిఫాల్ట్గా ఇలా పెట్టిస్తారా? మీకు ఒక కడపలో జరిగినటువంటి మర్డర్కి సంబంధించి మాత్రం రకరకాల వ్యక్తుల్ని కలుస్తారు. కోర్టులో అలా అంటారు, ఇలా అంటారు, ప్రస్తావిస్తారు, సభల్లోనే ప్రస్తావిస్తారు. బాబాయిని చంపి నా మీద వేశారు నేరం అని. ఏం బాబు, మరి ఇది ఎవరూ చేయలేదా ఈ నేరం? నేరం చేయకుండానే ఆ తల్లి అలా రోధిస్తూ బాధపడుతూ ఇంకా న్యాయ పోరాటం చేస్తాను అంటుందంటే సిగ్గుండాలి కదా మన ప్రభుత్వాలకి, అన్ని ప్రభుత్వాలకి. ఏమీ చేయలేక నిస్సహాయంగా ఒక వీల్ చైర్లో ఉన్న ఒక మహిళ తన కూతురికి జరిగినటువంటి అత్యాచారాన్ని న్యాయం చేయండి అని ఇంకా కూడా వెళ్ళిపోతున్నారా? ఇంకా కూడా తిరుగుతూ ఉన్నారు అంటే అది ఎవరి తప్పు? మళ్ళీ ఏ సభలో అయినా పెద్ద పెద్దగా రంకెలు పెడతాం, మాడల జోలకు వస్తే తాడ వేస్తాం అని. తీయండి బాబు, ఇప్పుడు తీయండి, తాడ తీయండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? డిప్యూటీ సీఎం గారు చెలరేగండి. ఆ దుర్మార్గులు ఎవరు? ఆ తల్లిగారు చెప్తున్నటువంటి ఆ స్కూల్ ఎవరిది? ఆ యాజమాన్యం ఎవరిది? దాని వెనకున్న రాజకీయ నేతలు ఎవరు? తీయండి సార్, తీయండి, బయటికి తీయండి. మీరే ఆ క్రెడిట్ తీసుకోండి. మేమే న్యాయం చేసాం 8 ఏళ్ల తర్వాత అయినా కూడా చెప్పండి ధైర్యంగా బయటకు వచ్చి, మేము న్యాయం చెయ్యబోతున్నాం ఈ కేసులో అని చెప్తారా? చెప్పలేరు కదా. అది బాయ్.